మాతృదేవోభవ. కన్నుల నీరు గ్రమ్ము కొన కాంచదవీవు దివము నుండి, ఈ చిన్నిది గడ్డి పువ్వొకటి చిందులు వేయుచునుండా, నీ కృపాస్విన్న సుదృక్ప్రసార రససిద్ధములౌను మదీయ పద్యముల్, కన్నది నివటంచు పలుకన్ ననున్ కన్నది నివటంచు పలుకన్నదులౌను త్వదీయ నేత్రముల్, ననున్ గన్నది నివటంచు పలుకన్నదులౌను త్వదీయ నేత్రముల్. ఎన్టీ రామారావు గారు 1983లో అధికారానికి వచ్చాక ఒక మేలు ఏం చేశారంటే, కర్ణం మున్సిపల్ అధికారాలు మొత్తం రద్దు చేశాడు. పోలీస్ పటేల్ పట్వారీ వ్యవస్థ అని తెలంగాణలో అనేవారు, మున్సబు కర్ణాలు అని కోస్తా ప్రాంతంలో అనేవారు. దీనికి చాలామంది విమర్శలు చేశారు. కానీ మనం నిష్పక్షపాతంగా ఆలోచిస్తే వీళ్ళు ఎక్కువగా ఏడిపించుకుతున్నారు జనాన్ని. గ్రామాధికారులు అంటారు, వీళ్ళ మీద రకరకాల వ్యంగ్య పద్యాలు చాలా వచ్చాయండి ఆ రోజులు. కూచుమంచి తిమ్మకవి పిఠాపురం దేవుడి పేరు మీద మొత్తం కర్ణాలను తిట్టాడు. దీనికోసం ఎప్పుడు ఇలాంటి పద్యాలు విన్నప్పుడు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీలో ఎవరైనా నియోగులు కర్ణాలు చేసిన వాళ్ళు పూర్వం ఇప్పుడెవరు లేరు. ఇప్పుడు కర్ణం అనే పోస్టే లేదు కదా, వీఆర్ఓ అయిపోయింది, గొడవ లేదు. అది బ్రాహ్మణులు చేయాలి, నియోగులు నేను లేదు. ఎవరో పరీక్ష రాసి ఎవరికి అర్హతుంటే వారికి ఇస్తున్నారు, అది ఒక ఉద్యోగం. ఆ శాఖకో ఆ కులాలకో చెందిన వాళ్ళు ఉంటే దయచేసి మన్నించండి. అసలు ఆ శాఖలు కులాలు మర్చిపోతేనే మీరు ఈ కార్యక్రమం వినాలి. మళ్ళీ మా క్యాస్టు మా శాఖ అది గొప్పదనే భావనతో సాహిత్యం చదవడం అనవసరం. అది మర్చిపోకపోతే ఇటువంటి రసజ్ఞతను ఆస్వాదించలేము. మనం ఎవరమో, మనం ఏ కులమో ఏ ప్రాంతమో, మనం పురుషుడు స్త్రీ అనే భావాలు కూడా పెట్టుకుని బాగా గడ్డగట్టుకుని, స్త్రీ అయితే స్త్రీయే గొప్పదనడం, పురుషుడైతే ఎంతసేపు ఆడాళ్ళ పనికి మాలిన వాళ్ళు అనడం, ఇలాంటివి ఉంటే ఎప్పుడు సాహిత్యం సంగీతం తత్వం ఏది ఎక్కదు, అనవసరం కూడా. మన దేశంలో ఉన్న దురదృష్టం ఏది, అన్ని సాహిత్యం నేర్చుకుంటారు, సంగీతం నేర్చుకుంటారు, తత్వం కూడా నేర్చుకుంటారు, ఆధ్యాత్మికంగా వినడం కాదు ఉపన్యాసాలు ఇచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ కిందకి దిగేసరికి ఏమైనా మనవాళ్ళేనండి అనేదా ముత్తిప్పుతాడు. ఇక్కడ ఎందుకు మనవాళ్ళు గొడవ? నీకు మనవాళ్ళనే భావన పోనప్పుడు నీకు పరమాత్మ గురించి మాట్లాడే అధికారం లేదు. అందుకే ఎప్పుడు ఆ నిష్కల్మషమైన చిత్తం ఉన్నవాడు ఎవరు మంచి పని చేస్తే వాళ్ళని మెచ్చుకుంటాడు, ఎవరు చెడ్డ పని చేస్తే వాళ్ళని దూషిస్తాడు. ఈయనకి మెచ్చుకోవడంలో కానీ దూషించడంలో కానీ ఈ పక్షపాతం అనేది లేదు. ఏమంటే నిజంగా మరి ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు ఎవరినో కొందరిని అండం ఎందుకంటే కొందరిని అనడం లేదు, ఆ వ్యక్తిత్వాన్ని అంటున్నాం మనం, ఆ విషయాన్ని అంటున్నాం. కరణాలని ఇదివరకు కాయస్థులు అనేవారు. కొన్ని ప్రాంతాల్లో కాయస్థులు అంటారు, కొన్ని ప్రాంతాల్లో కర్ణాలు అంటారు, కొన్ని ప్రాంతాలు ఇగో పట్వారి అంటారు, కొన్ని చోట్ల రకరకాల పేరు. గ్రామం మొత్తం అది ఆధిపత్యంలో పెట్టుకొని, ఇంకా పైగా చదువురాని వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ళు చెప్పిందే వేదం. ఇంకా పొలం ఎక్కడుందో కర్ణంగారు చెప్పాలి, కాయస్థుడు చెప్పాలి. వీడు తెలియదు, వీడు చెప్తే ఒప్పుకోడాయన, నీకు మాకు తెలుసో 100 ఏళ్ళ పాటు చూస్తున్నావు అక్కడ నువ్వు మాడతావు అంటాడు. వాడిని ఇది భరించలేక ఎన్టీ రామారావు వ్యవస్థ రద్దు చేయగానే ఆయన కాళ్ళకు దండాలు పెట్టారు చాలామంది. ఏదో కొంతమంది ఆ వర్గం వారు ఉద్యోగం పోయిందని బాధపడచ్చు, కానీ మంచి చేసిన దాన్ని మంచి అని మెచ్చుకుని తీరాలి మనం. అది మంచి పని, అది నాకేం సందేహం లేదు చెప్పడానికి. ఎంత మంచి పని అంటే శూద్రకుడు మృచ్ఛకటిక నాటకంలో కూడా ఒక పాత్ర ప్రత్యేకించి వాళ్ళ గురించి చెబుతుంది. ఎందుకు చెప్పింది అంటే అప్పటి నుంచి ఉంది దుర్మార్గం. ప్రజల్ని కాల్చుకు తింటారా ఈ మున్సబకరణాలు. ఇక ప్రజల మీద పెత్తనం ఎంత అంతా కాదు, వాళ్ళకి ఏదో చదువు రాదు కదా, తెలియదు కదా అని వీడు చెప్పిందే మాట కింద చేసి వాడికి శిక్షలు వేసేస్తూ మున్సబులు శిక్షలు వేస్తారు. కర్ణాలు సరే లెక్కలు తేలుస్తారు. సాధారణంగా మున్సబుల కింద రట్టడులు రెడ్లు ఉండేవారు. రట్టు అడి అంటే బయట కూర్చొని తీర్పులు ఇచ్చేవాడు. రట్టు అంటే గుట్టు రట్టు ఏందంటావు, రత్స రట్టు రెండు ఒకటి. బహిరంగంగా ఉండి తీర్పులు ఇచ్చేవాడు రట్టు అడి. ఆ రట్టు అడి పలుకుబడిలో రట్టడి రెడ్డి అయింది. అది రెడ్లు ఉండేవారు. ఆ రెడ్లు మళ్ళీ కాపు బలిసి రెడ్డి అయ్యడం సామెత. ఎందుకంటే కులాల పేర్లు వస్తున్నందుకు మన్నించండి, వాస్తవాల విషయాలు. ఎందుకంటే ముందు కాపులుగా ఉంటారు, తర్వాత 4 ఎకరాల వాడు 40 ఎకరాలు అయ్యేసరికి మనం కాపులు అయితే ఏంటి, మనం గ్రామాధికారి అవ్వాలి అనేసరికి ఆయన రెడ్డి అన్నారు. అందుకే కాపుల్లో చాలామంది రెడ్లుగా మారిన వారు ఉన్నారు. రెడ్డి నాయుడు, కమ్మనాయుడు, కాపు నాయుడు అంటూ నాయుళ్ళు చౌదరీస్లో కూడా 3-4 రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తే సామాజిక పరిణామాలు ఇవన్నీ. ఇందులో మన కులాన్ని మన శాఖని మర్చిపోయి వాస్తవాన్ని అంగీకరిస్తే తప్ప ఎప్పటికీ సమాజం మనకు అర్థం కాదు. మన వాళ్ళు తప్పు చేసినా సరే తప్పుగా ఒప్పుకోవాలి. అందుకని ఈ కాయస్థులు, కరణాలు, మున్సబులు వీళ్ళు ఎవరైనా కానివ్వండి,
వీళ్ళు ఎంత కాల్చుకు తినేవాళ్ళు మృత్యుకటిక నాటకంలో సరదాగా చమత్కారంగా ఓ మాట చెప్పాడు. కాల్చుకు తింటారా అసలు ఈ బుద్ధి వీళ్ళకి పుట్టుకతోనే వచ్చిందిరా అని ఏదో అన్నట్టు. అంటే ఒకడు అడిగాడు, కాయస్థేనోదరస్థేన మాతుర్మాంసం నభక్షితం అన్నట్టు. పుట్టుకతో వచ్చిందా? పుట్టుకతో వచ్చిందా? కడుపులో ఉండగానే వచ్చిందా అన్నట్టు. ఇంకొంచెం తీవ్రం అనమాట. అంటే వాడు కడుపులో ఉండగానే వచ్చింది. ఆ మాటకు వస్తే పూర్వజన్మ నుంచి ఉంది. పూర్వజన్మలో వాడు కాయస్థుడు కాదు. ఇంకొంచెం తీవ్రం చేయడం మనకి బాగా అలవాటు. మంచివాడిని బాగా మంచివాడు అనడం, చెడ్డవాడిని బాగా చెడ్డవాడు అనడం, ఈ కొంచెం ఒక్కోసారి చెడ్డవాడిని మరీ ఏదో మంచివాడు అనడం, ఈ విపరీతాలన్నీ భారతీయుల్లో ఉంటాయి. విదేశీయులు చాలా భాగం ఎలా ఉన్నదాన్ని అలాగే చూస్తారు. మన దేన్నైనా అతిగా చూసేయడం మనకు బాగా అలవాటు. అందుకని అది చెడ్డవాడు అంటే ఎప్పటి నుంచి వచ్చింది చెడ్డతనం వాడికంటే చిన్నప్పటి నుంచి ఉందని. చిన్నప్పటి నుంచి కాదో కడుపులో ఉండగానే ఉంది అన్నట్టు. మరి తీవ్రం. అప్పుడు అన్నట్టు పక్కవాడు కడుపులో ఉండగా ఉంటే మరి కాల్చుకు తినే అలవాటు, వాడు తల్లి మాంసం తినేయాలి కదా అన్నట్టు. కడుపులో ఉండగా వాడికి కాల్చుకు తినే అలవాటు ఉంటే తల్లి మాంసం తినేయాలి కదా అన్నట్ట. వాడు దానికి సమాధానం చెప్పాడండి చమత్కారంగా. కాయస్థేనోదరస్థేన మాతుర్మాంసం నభక్షితం దయాహేతుర్నచైమాత్ర దంతాభావోకి కారణం అన్నాడు వాడంతే. ఎందుకు తల్లి మాంసం తినలేదు అంటే వాడికి తల్లి మీద ఏమి దయలేదురా, పళ్ళు లేవు కదా అందుకని తినలేదు అన్నట్ట. ఇది అద్భుతమైన పరిశీలన అండి. ఇది హాస్యం ద్వారా దీన్ని ఆస్వాదించాలి తప్ప ఇందులో మన కులాలు మన శాఖలు వెతుక్కుని ఇలా అంటారా అనడం, పోటీ పద్యాలు అదంతా తప్పు. ఇలా అనేక రకాల వైదికుల మీద, వైదిక బ్రాహ్మణుల మీద వాళ్ళు పరమ తెలివి తక్కువ వాళ్ళని రాసిన శ్లోకాలు చాలా ఉన్నాయి. అలాగే అన్ని కులాల మీద ఉన్నాయి, బ్రాహ్మణుల మీద, కోమట్ల మీద. ఎవరిని వదిలిపెట్టలేదు సమాజం. ఎందుకు వదిలిపెట్టలేదంటే కవి అన్నవాడికి అందరూ ఒక్కటే. మీరు దయచేసి దృష్టిలో పెట్టుకోండి. కవి అన్నవాడు కవి రేవ ప్రజాపతి. కవి అంటే సాక్షాత్ భగవంతుడు, ఆత్మస్వరూపుడు. వాడు నిష్కల్మషంగా మాట్లాడతాడు. వాడు పైగా సున్నితమైన హృదయం. వాడికి ఎవరు బాధపడినా వాడికి వెంటనే బాధ వస్తుంది. సోమాలయాలో పిల్లలు పాలు లేక తల్లి స్తన్యాలు, చిక్కిపోయిన తల్లి స్తన్యాలు చీకుతూ అందులో పాలు లేక ఏడుస్తూ ఉంటే ఇక్కడ కవులు పద్యాలు రాశారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళకి ఏం సంబంధం ఉండే ఆ విషయం? కవిత్వాన్ని ఎప్పుడు అలా అర్థం చేసుకోవాలి. అందుకని మంటెత్తినప్పుడు ఎవరినైనా అంటాడు వాడు. ఇక వాడే అనుకుంటాడు ఒక్కోసారి. అందుకే నేను పరమ పాపాత్ముని, నీకు దమ్ముంటే నన్ను కాపాడు అన్నవాడి గురించి కూడా మనం ఇదివరకు ఇవే భాగాల్లో చెప్పుకున్నాం. పూరి జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళి నేను చేసిన పాపాలు లెక్కట్టడం చిత్రగుప్తుడికి కూడా సాధ్యం కాల. వాడు తెకమక పడిపోయాడు లెక్క తేలక. నేను చెప్పాల్సి వచ్చింది మళ్ళీ, నువ్వు మర్చిపోయేవారు అబ్బాయిని, అన్ని పాపాలు చేశాను, నీకు దమ్ముంటే నన్ను కాపాడు, ప్రహ్లాదుని గజేంద్రుడిని కాపాడని చెప్పడం కాదు. వాడ లెక్క ఎంత 2, 3 మంద 2000, 3000 దాటింది అన్నాడు. అంటే వాడు తిట్టుకున్నాడా లేదా? కవి చేస్తారండి పని. అంచేత కవిత్వం ఎప్పుడూ నిష్కల్మషంగా సాగిపోతుంది. వాడికి పక్షపాతాలు ఉండవు. అందుకని దాన్ని అలా మాత్రమే అర్థం చేసుకుందాం. కాయస్థేన ఉదరస్థేన. ఆ కాయస్థుడు తల్లి కడుపులో ఉండగానే మాతుర్మాంసం నభక్షితం, తల్లి మాంసం తినలేదంటే మరి ఎందుకు తినలేదండి? ఇంత బుద్ధి ఉన్నప్పుడు వాడు తినేయాలి కదా. పైగా అక్కడ ఏం తల్లి శుభ్రంగా పొట్టంతా ఉంది, ఆవిడ మాంసం పేగులన్నీ కనపడుతున్నాయి. వీడిని అడ్డు పెట్టేవాడు కూడా ఎవడు లేడంటే దానికేమో దయాహేతుర్ నచైవాత్ర. అక్కడ ఏదో వాడికి దయ ఉందని ఏం కాదయ్యా. వాడికి తల్లి బెళ్ళం భేదంతో సమస్యమే లేదు. ఎవడు బంగారమైనా వాడిని ఒక్కేసే రకమే. ఎందుకు తినలేదు అంటే దంతాభావోకి కారణం. వాడు లోపల పసిగుడ్డుగా ఉన్నాడు, పళ్ళు ఏర్పడలేదు కాబట్టి తినలేదు అన్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. అసలు పరిశీలన. పసిపిల్లాడిగా ఉండగా ఇంత కుళ్ళు బుద్ధి ఉంటే వాడు ఎందుకు తినలేదు అంటే పళ్ళు లేవు అని చెప్పడం భౌతికమైన ఓ కారణం చెప్పి అభౌతికమైన, మానసికమైన, తాత్వికమైన కారణాన్ని సమర్థించడం. అలంకారం అంటే ఇదే. అలాగే ఒక్కోసారి మనం లోకంలో ఏదో పెద్ద సంస్థాన్ని చేరతాం పేరు చూసి. తీరా చేరిన తర్వాత అర్థమవుతుంది ముందు వేసవకాలం జీతం ఉండదని అంటారు. పోన్లే కొత్తగా చేరాం కదా, రెండేళ్లే కదా అని సరిపెట్టుకుంటాం. సాధారణంగా టీచింగ్ సంస్థల్లో జరుగుతుంది. వేసవకాలం జీతం మామూలు సంస్థల్లో కుదరదు. పాఠశాలలో, కళాశాలలో వేసవకాలం సెలవు. అందుకని 2 ఏళ్ల పాటు, అది కూడా ఆ వేసవకాలం వచ్చే వరకు చెప్పరు. మనం ముందే చెబితే వాడు నిర్ణయం. అలా కాదు, చేరిపోయిన తర్వాత స్టాఫ్ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే చాలా గొప్పవాళ్ళు అండి, వెంటనే ఇంటర్వ్యూ దారు ఇస్తారో సమ్మర్ రానే అర్థమవుతుందంటారు, సమ్మర్ కటింగ్ అని. అప్పుడు ఏం చేస్తారు? అప్పటికి ఏడాది అయిపోయింది చేరి. అలా సరిపెట్టుకుంటా 2 ఏళ్ళనయ్యా అని సరిపెట్టుకుంటాం. తర్వాత మొత్తం మీద అర్థమవుతుంది ఈ పేరు గొప్ప, ఊరు దెబ్బ తప్ప ఈ సంస్థ వల్ల ఉపయోగం లేదు. అలాగే వినాయక చవితి సందా సహా ఇంటికి వెడతాం. పెద్ద జమీందారు ఆయన, బాగా కోటీశ్వరుడు. ఆయన ఏదో ఇస్తారంటే ఆయన ఇవ్వాలనే ఉందండి మన ఊళ్ళో దేవుడికి, మనం కాకపోతే ఎవరు ఇస్తారో కొంచెం 10 రోజులు ఆగిరండి అంటాడు. 10 రోజులు చివరికి వినాయక చవితి వెళ్ళిపోయి, దసరా వెళ్ళిపోయి, దీపావళి వస్తుంది. వీడు ఇవ్వడం. ఈ తిరగలేక కాళ్ళు అడిగి ఛార్జీలు. ఇదివరకైతే నడిచే వెళ్ళేవారు, ఇప్పుడు అలా కాదు, బళ్ళు వేసుకు వెళ్ళిపోతున్నారు. ప్రతి దానికి ముందు పెట్రోల్ దండగా.
దీన్ని కవి ఎంత చక్కగా చెప్పాడంటే ఎవ్వరి పేరు పెట్టకుండా జగన్నాథ పండితురాయుడు సంస్కృతంలో చెప్పాడు. మహీధర నళినీమోహన్ గారు తెలుగు పద్యాలు రాశారు అద్భుతంగాను. తరువదియున్నతం వనుచు తత్ఫలముల్ విపులంబులంచు, తరువదియున్నతం వనుచు తత్ఫలముల్ విపులంబులంచు, సంబరమున ఎన్నులందినుటమాని సుఖంబొక నారికేళముందరిసి, సంబరమున ఎన్నులందినుటమాని సుఖంబొక నారికేళముందరిసి, ఫలంబు విచ్చ బహుధా వృధయయ్యే, ఫలంబు విచ్చ బహుధా శ్రమజేసెను ముక్కుపోటులన్, సుఖంబొక నారికేళముందరిసి ఫలంబు విచ్చ బహుధా శ్రమజేసెను ముక్కుపోటులన్, హరహర హరహర తత్శ్రమంబు వృధయై సుఖతుండము చూర్ణమైచనెన్, తత్శ్రమంబు వృధయై హరహర సుఖతుండము చూర్ణమైచనెన్. కవుల్లో గొప్పతనం అండి, మనుషులు చేసిన అపకారాన్ని పక్షుల మీద పెట్టి చెబుతారు. ఎందుకంటే మనిషి పేరెడితే కేసు ఎడతాడు పోలీస్ స్టేషన్లో. ఇదో ప్రమాదం. కొంతమంది ఇందాక కాయస్తుల పద్యంలాగా నేరుగా చెప్పేసిన వాడు ఉన్నారు. కొంతమంది అలా కాదు. అసలు నిజానికి ఆ కాయస్తుడైనా ఏదైనా నేరుగా చెప్పడం అనేది కవిత్వం కాదు, అది తిట్టు అవుతుంది. నేరుగా నువ్వు నశించాలి అంటే తిట్టు అవుతుంది. అలా అనకుండాను ఇలాంటి బుద్ధులు ఉన్న వాళ్ళందరూ నశిస్తారు అంటే కవిత్వం అవుతుంది. చెప్పకూడదు, వాడి పేరు చెప్పకూడదు అని దానికి పురాణాల నుంచి ఉదాహరణ, జంతువుల నుంచో పక్షుల నుంచో ఉదాహరణ ఇవ్వాలి. అలాంటిది ఏదో ఇస్తే అప్పుడు అది కవిత్వం అవుతుంది. దానికి నువ్వు భావుకత, ఊహాశీలత, చమత్కారం జోడించావు. లేకుండా ఊరికే నువ్వు దుంప దగ్గిపోతావు అంటే తిట్టు అవుతుంది, కానీ కవిత్వం కాదు. అంచేత ఇందాక కాయస్తుల శ్లోకంలో చెప్పుకున్నది చమత్కారం ఎక్కడుందంటే అక్కడ పేరు చెప్పడంలో కాదు, లోపల తల్లి కడుపులో మాంసం తినకపోవడానికి వాడు చెప్పిన కారణంలో ఉంది అక్కడ. ఆ ఊహ గొప్పది. ఇక్కడేమిటంటే అసలు ఎవరి పేరు లేదు, ఓ చిలక ఉందట. సున్నితమైన పక్షి అండి చిలక అంటే. అమ్మాయిల్లో ఎవరైనా అందంగా ఉంటే చిలక అంటాం మనం సరదాగా. చిన్నపిల్లలు చిలక అంటాం, చిలక పలుకులు అంటాం. సున్నితమైన పక్షి అని అర్థం అనమాట. ఓ సున్నితమైన మనిషి. ఆ చిలక ఏవో మామిడి పళ్ళు తింటుంది, మామిడి పిందులు తింటుంది, మామిడి పళ్ళు తింటుంది, ముఖ్యంగా దాక్ష పళ్ళు తింటుంది. తియ్యటి పళ్ళు దానికి కావాల్సినవి అంతే కదా. అంతకుమించి కఠినమైన ఆహారం ఎప్పుడు చిలక తిందాం. దాని ముక్కు చాలా సూదిగా ఉంటుంది, అయినా సున్నితమైన పళ్ళే తింటుంది అది. అది ఓసారి కొబ్బరి చెట్టు చూసిందిట. కొబ్బరి చెట్టు మీద వాలింది. దాని బొండాలు ఇంతంత ఉన్నాయి, ఆకుపచ్చగా ఉన్నాయి పైగా. అది అనుకుంది మామిడికాయలు కూడా ఇలాగే ఉంటాక ఇదో మామిడి పండు అనుకుంది. అది ఈ కొబ్బరి బొండం అని తెలియట్లేదు దానికి. పైగా అనుకుంది పాప తరువది ఉన్నతం వనుచు, అది ఎక్కే మామూలు చెట్ల కంటే కొబ్బరి చెట్టు బాగా ఎత్తుగా ఉండవు, చాలా పెద్ద చెట్టు, పళ్ళు కూడా చాలా లావుగా ఉన్నాయి. అంటే బాగా జమీందారు, ఇల్లు పెద్దది, 6 అంతస్తులు కట్టాడు, ఖచ్చితంగా 6 లక్షలు ఇస్తాడు అనుకోవడం అనమాట. ఇది కంపెనీని చూసి మోసపోవడం, పేరు వాళ్ళని చూసి మోసపోవడం. బాగా పెద్ద చెట్టు, పళ్ళు కూడా ఇంతలా ఉన్నాయి. అందులో సగం కాదు, 30-30 వ్యర్థమే. కొబ్బరి పీచు, పై పెంకు అన్నీ పోయేవే, లోపల గుజ్జు ఒకటే మిగులుతుంది. అది కూడా తీరా పక్కన కొట్టే కుళ్ళిపోతే చేసేది ఏం లేదు. పాపం దానికి తెలియదు ఆ విషయం. ఎంత పెద్ద చెట్టు, ఎంత పళ్ళు కూడా. అవన్నీ పళ్ళు, కొబ్బరి బొండాలి. వాటిని కొబ్బరి పళ్ళు అని ఎవరు అనరు, కొబ్బరి బొండం అంటారు, కాయ అంటారు. అందుకే పండినా సరే కొబ్బరికాయని కొబ్బరికాయ అంటారు, కొబ్బరి పండు అనరు. ఎవరు నారికేళం ఫ్రూట్ అనరు ఇంగ్లీష్లో కూడా. అందుకని అనుకుంది అది తరువది ఉన్నతం వనుచు తత్ఫలములు విపులంబులంచు. అంతేకాదు సంబరమున ఎన్నులందినుటమాని. ఇంతకీ చిలక కడుపు నిండడానికి వరిచేలో ఉండే ఎన్నులు అంటే లేత పాలకంకులు అంటారు. మళ్ళీ ధాన్యం అయితే తినలేదు, అది ధాన్యం ఉంటుంది కానీ కొంచెం కష్టం అవుతుంది. ఆ లేత పాలకంకులుగా ఉండగానే చిలకలలు తినేస్తూ ఉంటాయి. అందుకని బెలబెలక్షులు తినిపోయే తెరలు పెసరు వాళ్ళు శ్రీనివాసుడు పద్యమే రాశాడు, సగం చేను పక్షులు తినేసేయని. వాడు రాకుండా డబ్బా కొడుతూ ఉంటారు. సరే కొన్నాళ్ళకి డబ్బా కొట్టడం చూసి అవేమనుకుంటే వీడు మనకి డబ్బా కొడుతున్నాడు అనుకుని తినేస్తూ ఉంటాయి రకరకాలు. ఇంకా అలాగా లేత కంకులు, పాలకంకుల, వరికంకులు అవి తినడం మానేసి పెద్దగా దొరికే కదా పళ్ళు, దీన్ని కొట్టుకుంటే ప్రయోజనం ఉంటుందని అనిపించి సుఖంబు ఒక నారికేళము ధరిసి ఓ బొండం మీద కూర్చొని, ఎందుకంటే బొండం ఇంతలా ఉంటుంది, చిల కూర్చుందుకు కూడా వీలుగా ఉంటుంది సుఖంగా. అది అనుకుందిట ఏమిటో అక్కడ ఇక్కడ కూర్చోవాలి, పైగా ఎగురుతూ తినాలి, వరికంకులు అయితే నోటికి అందవు కూడాను. దీని మీద కూర్చుందుకు వీలుగా ఉంది, కొట్టేందుకు వీలుగా ఉంది, తినడానికి వీలుగా, అన్నీ వీలుగానే ఉన్నాయి. లోపల పదార్థం వీలుగా వద్దు. అమాయకత్వం ఉంటే అలాగే ఉంటుంది. ఒకసారి స్టార్ హోటల్లోనూ అందమైన బల్లలు ఉంటాయి, అందమైన సప్లయర్లు ఉంటారు, పెద్ద పెద్ద వేషాలు. కలెక్టర్ గారు సరిపోడు వాడు వేషం ఉంది. వాడు ఇంత చేసి ఇడ్లీ పట్టుకొస్తున్నాడు మనకి. తీరా పట్టుకొచ్చాక ఇడ్లీలు ఇంతంత ఉంటాయి. వెనక ఉషశ్రీ గారు సరదాగా అనేవాడు, ఒక ఇంటికి వెడితే ఆయనకి ఇడ్లీలు పెట్టారట, ఫ్యాన్ వేసారట, ఫ్యాన్ వేయకుండా ఎగిరిపోతాయి అన్నట్టు.
ఒళ్ళు మండితే అలాగే ఉంటుంది కవి గారి మాటలు. ఇడ్లీలు పెట్టి పోన్లే వేడిగా ఉంది కదా ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ వేయకండి ఎగిరిపోతారు అంటారు. అంటే ఆ ఇడ్లీలు అలా ఉన్నాయన్నమాట. స్టార్ హోటల్లో అలాగే ఉంటాయి. ఇంతంత పెడతాడు, 2 ఇడ్లీ పెడతాడు, ఇంతంత ఇడ్లీలుగా ఊరికి చిడ్లీ ఇంతంత ఉంటాయి ఇవి. దానికి చట్నీలు మాత్రం ఆరిస్తాడు. ఇందులో నంచుకోవాలి ఇదంతా. ఇలా ఉంటాయి కొన్ని వ్యవహారాలు. పేరు గొప్ప ఊరు దెబ్బ అని. అలాగా బొండం బాగుంది, కూర్చుందుకు బాగుంది అని ధరిసి సమీపించి తశ్రమంబు వృధయై ఫలంబు విచ్చ, ఎంతసేపు ఇలా కొట్టి 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 ఆ ఫలాన్ని ఇలా విచ్చుకునేలా చేద్దాం. మరి ఎలా తింటుంది? అందుకోసం ప్రయత్నిస్తూ ఉంటే తశ్రమంబు వృధయై సుఖతుండము చూర్ణమై చేనని కొట్టగా 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 గంట 2 గంటలు 3 గంటలు. పక్షి కదా, దీనికి ఎవరు చెప్పేవారు లేరు. మిగిలిన చిలకలకు కూడా ఆ విషయం తెలియదు. పైగా ఇది ఎటువంటిది అంటే ఇంత పెద్ద బొండం నాకు దొరికింది ఫలం, ఇంకో చిలకని పిలిస్తే అది సగం వాటాకు వస్తుందేమో, ఎవరిని పిలవదు, రానివ్వదు. ఇదో అజ్ఞానం. ఈ విషయమంతా తనే తినాలని. అందుకని ఇలా కొట్టి 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 సాయంత్రానికి ఏమైంది, ఆ ముక్కు విరిగిపోయింది. అంటే ఏమైంది, ఇప్పుడు ఈ ముక్కు పాలకంకులు తినడానికి కూడా పనికిరాదు. అందుకనే పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది. ఒక్కో కంపెనీలో చేరినా, ఒక్కో మనిషిని ఆశ్రయించినా మన ఇలాగే ఉంటాయి. అవి ఏవో అనుకుంటూ ఉంటాం. దాన్ని ఎంత అందంగా చెప్పారంటే తరువది ఉన్నతం మన్నుచు తత్ఫలముల్ విపులంబులంచు సంబరమున ఎన్నులందినుటమాని సుఖంబొక నరికేళ్ల ముందరిసి ఫలంబు విచ్చ బహుధా శ్రమయించను ముక్కుపోటులన్ బహుధా శ్రమయించను ముక్కుపోటులన్ హరహర తశ్రమంబు వృధయై సుఖతుండము చూర్ణమైచనెన్. ఇలా జీవితానికి మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి శ్లోకాలు పద్యాలు కొన్ని వందలు ఉన్నాయండి. నిజంగా మనం గ్రహించుకోవాలి సాహిత్యం ద్వారా. Telugu1.com వారు మీకు మహోపకారం చేస్తున్నారు నిజంగానే చెప్పాలంటే. చెబుతున్నది నేనని కాదు, అక్కడ కార్యక్రమాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉండకపోతే మహారాజులు లేకపోతే కవిత్వం ఎక్కడిది, ఈ కవులు లేకపోతే ఆ రాజులు ఎందుకు నిలబడేవారు. పరస్పరం పోషయిత్వ అని ఇవాళ ఛానల్స్ అద్భుతమైన వచ్చి ముఖ్యంగా ఇది 5-6 ఏళ్లుగా నడుస్తూ ఇప్పటికి 174 భాగాలు నడిచాయంటే ఎంత ఔదార్యం నిజంగాను. మాకు మేము పెట్టేటువంటి షరతులన్నీ తట్టుకుని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ జనానికి యూట్యూబ్లో పెట్టి అందిస్తున్నారు. పైగాను ఎంత గొప్ప విషయం అండి. ఇవన్నీ రాసి పెట్టుకునేవాళ్ళు కూడా ఉన్నారని తెలిసింది నాకు. దేశ విదేశాల్లో చాలా మంచి పని చేస్తున్నారు. అది జీవితానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక చెలోక్తి, తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది అని ఒక సామెత ఉంది. అందరూ అలా ఉంటారని కాదు కానీ సాధారణంగా లోకంలో మగాళ్ళ అనుభవాలు. తల్లి ఎంతసేపు ఏమిటంటే తల్లి కూడా జేబే చూస్తుంది, వాళ్ళ ఆయన జేబు చూస్తుంది, కొడుకు జేబు చూడదు. సమస్యది. వాడు ఎవరు కావడం. కానీ కొడుకు దగ్గరికి వచ్చాక ఆవిడ దృష్టి వేరు. అందుకని కొడుకు సంపాదన తీసుకోవాలని తల్లి అనుకోదు. ఏవాడు తాలకి ఏం సంపాదిస్తున్నాడు అమ్మా అంటుంది. భార్య అలా కాదు. మరి భార్యకి భర్త కాకపోతే ఎవరంటే దిక్కు. ఇప్పుడంటే ఉద్యోగాలు చేస్తున్నారు కానీ పూర్వం లేదు కదా, తప్పు లేదు అలా అనుకోవడం. అందుకని ఓ సామెత మామూలుగా పుట్టింది, తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది. నేను ఒక అవధానం చేస్తుంటే అడిగారు, బాబు ఆఫీసులో టైపిస్ట్ ఏం చూస్తుంది అన్నారు. ఆవిడ తల్లి కాదు, పెళ్ళాం కాదు, ఊరికే ఫ్రెండ్ పక్కన కూర్చొని చూస్తుంది. నేను సరదాగా చెప్పా, తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది, ఆఫీసులో టైపిస్ట్ నువ్వు పని చేయకుండా చూస్తుంది అన్నాను నేను. ఎందుకంటే వీడు ఆవిడ వల్ల పని చేయడు, ఆవిడ చూస్తూ కూర్చుంటాడు ఇలాగా. ఆవిడ చేయదు, వీడిని చేయనివ్వదు. చివరికి ఆవిడ పని కూడా వీడికి అప్పగిస్తుంది. మన వాడు మోజులు మీకు ఎందుకంటే అది కంప్లీట్ ఇంగ్లీష్ మాట్లాడతారు ఇక్కడ. అయిపోయింది, ఇంగ్లీష్ అంటే పడ్డాడు అనమాట లెక్కది. ఆవిడ పని ఏదో ఆవిడ చేసుకోమన్నా మానేసేసి అందంగా ఉంది కదా ఆవిడ పనులు చేయడం వల్ల అన్నీ చేయించుకున్న తర్వాత నాకు పెళ్ళి అయిందని విషయం చెబుతుంది. అప్పుడు గొడవ వదిలిపోతుంది ఇంకా. అందుకని ఇలాగే ఉంటాయి. అందుకని ఆఫీసులో టైపిస్ట్ ఏం చూస్తుంటే నేను పని చేయకుండా చూస్తుందయ్యా అన్నాను. అలాగే డాక్టర్ అంటారు. ఇప్పుడు నా పేరు చెప్పు ముందు కూడా డాక్టర్ గరికపాటి నరసింహారావు ఇలా ఉంటుంది సార్. డాక్టర్ సి నారాయణ రెడ్డి అలా ఉంటుంది. మేము ఈ వైద్యం డాక్టర్లు కాదు, మాది PhD. నేను జానపద సాహిత్యం, మౌఖిక సాహిత్యం అనే పేరు మీద దాని మీద పరిశోధన చేసాం. ఏదో ఎన్టీ రామారావు గారు ఇదిగో ఈ పథకాలన్నీ ఇచ్చాడు మహానుభావుడు, ఏ లోకంలో ఉన్నా చల్లగా ఉండాలి, ఆయన చెయ్యి మంచిది, స్వర్ణాభరణాలన్నీ ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ తెలుగు విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ ఫస్ట్ రావడంలో ఆయన ఆశీర్వదించి ఇచ్చాడు. ఆయన హస్తవాసి మంచిది. తర్వాత ఏదో బంగారం రావడమే కానీ మళ్ళీ అమ్మేసే స్థితి ఎప్పుడూ రాలేదు. అందుకని అది ఆ పథకాలు అలా చేసిన వాళ్ళని కూడా డాక్టర్ అంటారు. కొందరు గౌరవ డాక్టరేట్లు ఇస్తారు, వారికి 2 అక్షరాలు పెడతారు, గౌడ అని పెడతారు. గౌరవ డాక్టరేట్ కదా మరి. అందుకని అదేదో క్యాస్ట్ అనుకోకూడదు, గౌరవ డాక్టరేట్ అర్థం, గౌడ అని పెడతారు వారికి. సరే కానీ ఒకసారి అవధానం చేస్తుంటే అడిగారు, ఏమండి మామూలు వైద్యం డాక్టర్కి PhD డాక్టర్కి తేడా ఏమిటన్నారు. అంటే ఏం లేదబ్బాయి, వైద్యం డాక్టర్ చెయ్యట్టుకుంటాడు,
జనం చూడడం కోసం. మేము కాళ్ళు ఎట్టుకుంటాం, మేము చెప్పేది వినమని, పుస్తకాలు చదవమని. అంతే తేడా. మాకంటే వాడేనయం. పైగా చెయ్యి పట్టుకుంటే ఉందా, మళ్ళీ వదిలితే ఉందా, డబ్బులు వసూలు చేస్తాడు. వాడు మన చెయ్యి పట్టుకుని మన ఏం అడగకపోతే డబ్బులు అడుగుతాడు. మేము అలా కాదండి, వాడు కాళ్ళు పట్టుకుని పుస్తకం అంతా చదివి వినిపించి ఏమి అడగకపోగా విన్నావు అదే చాలులే అంటాం. శ్రోత దొరకడమే మాకు ఎక్కువ. అందుకని మా పీహెచ్డీ కంటే అదే నేను సంపాదించే పీహెచ్డీ దీను, ఖర్చు పెట్టే పీహెచ్డీ ఇది, దీనికి ఎందుకులే అన్నాం. ఇలాగ జీవితంలో ఎన్నో పరిశీలించుకుంటే చాలా సరదా విషయాలు తెలుస్తాయి. మళ్ళీ వారం కలిసి మరికొన్ని చెప్పుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.